నాగేశ్వరరావు గారి అభిమానులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా పరిశ్రమలో అగ్రస్థానం అంటే తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నందమూరి తారక రామారావు వారి శత దినోత్సవాలు నిన్న జరిగినాయి. నిన్న అత్యద్భుతంగా జరిగినాయి. అక్కడ టీవీలో చూస్తూ ఉంటే సూపర్. అదేవిధంగా ఈరోజు మా నాగేశ్వరరావు గారికి వరల్డ్ రికార్డు అండ్ జీనియస్ రికార్డులో పేరు నమోదవ్వడం, ఈవేళ ఫంక్షన్ చేయడం నాకు అంతే ఆనందంగా ఉందండి, నిజంగా చెప్పాలి. ఎందుకు అంటే ఈరోజు డాక్టర్స్కి రిటైర్మెంట్ ఉంది, ప్రతి ఎంప్లాయీకి రిటైర్మెంట్ ఉంది, కళాకారుడికి రిటైర్మెంట్ లేదు. వారికి ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళు కళాకారుడుగానే ఉంటారు. అదే విధంగా ఈరోజు నాగేశ్వరరావు గారు నాకు కనిపిస్తున్నారు. ఆయన ఓ డాక్టర్గా రిటైర్డ్ అయినా కూడా సేవ చేయడానికి సమాజానికి రిటైర్మెంట్ లేదు అని ప్రూవ్ చేస్తున్నారు ఆయనకి ఈ రోజు వరకు కూడా. నాగేశ్వరరావు గారు నాకు వారితో ఉన్న పరిచయంలో నేను చూస్తే వారు రాసిన ఆర్టికల్స్ కానీ చదివిన యూట్యూబుల్లో మ్యాటర్స్ చదివినా నిజంగా అత్యద్భుతమండి. ఆయన డాక్టర్గా బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు, నాకు ఎవరు చెప్పారు కూడా పెద్దలు ఎవరు. కానీ ఆయన సేవ చేయాలి అనే ఉద్దేశంతో, అంటే మనకి దీనివల్ల మనకి ఏమనిపిస్తుందంటే అండి, మనుషుల్లో దేవుడు ఉన్నాడు అనిపిస్తుందండి. మనుషుల్లో దేవుడు ఉన్నాడు అని నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు తారసపడినప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుందండి నిజంగా. ఎందుకంటే చాలా మందికి ఆయన వైద్యం చేస్తూ, ఇందాక వారు మాటల్లో చెప్పారు పెద్దవాళ్ళు, నా దగ్గర ఫీజు కూడా తీసుకోలేదండి, నా దగ్గర తీసుకుంటలేదు సార్ ఆయన. మరి ఎంతమందికి ఆయన తీసుకుంటుందో ఫీజు నాకు తెలియదు. మరి ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే వారి సంసారం, వారి మెయింటెనెన్స్ ఎట్లాగా, మరి వారు ఉద్యమాలు చేస్తున్నారు అంటే కారులో బ్యానర్స్ కట్టుకుని ఇవన్నీ చేసి ఊరంతా తిరిగి ఊరటండి. ఆ షాపుల దగ్గర హోటల్ దగ్గర నేను ఆర్టికల్ చదివానండి. ఆయన అంటే ఆయన ఎంతసేపు ఉద్దేశం తన కుటుంబానికంటే కూడా ప్రాధాన్యత ఎక్కువ సొసైటీకి ఇస్తున్నారు నాగేశ్వరరావు గారు. దట్ ఈస్ గ్రేట్. అందుకనే మనుషుల్లో దేవుడు అన్నాను నేనండి. నిజంగా అది ఎంతమందిలో ఉంటుందండి. ఒక డాక్టర్ అనేవాడు లక్షలు సంపాదించాలి. మనం కరోనాలో చూసాం, కొంతమంది డాక్టర్లు మానవత్వంతో ప్రవర్తిస్తే కొంతమంది డాక్టర్లు దోపిడీ దిగారండి. అది ప్రత్యక్షంగా మనకి కొన్ని దొరికిన ఆధారాలు కూడా అప్పట్లో. మరి అటువంటి సమాజంలో నాగేశ్వరరావు గారు ఉండి మరి ఆయన సంపాదన పక్కన పెట్టి సమాజంలో సేవ చేయడమే ఒక డెంటల్ వైద్యమే కాదండి, క్యాన్సర్, మనిషికి క్యాన్సర్ రాకుండా మీరు జాగ్రత్త పడండి అని మే నెల వస్తుంది అంటే మే 1 నుంచి 30 వరకు ఈ కార్యక్రమాలు చెయ్యాలి అని ఒక 6 నెలల నుంచి ముందే ప్రోగ్రాం వేసుకుని ఆయన చార్ట్ అవుట్ చేసుకుని ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కూడా వాళ్ళు ఉత్తేజపరిచి చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ నాగేశ్వరరావు గారు నిజంగా. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం, రకరకాల యూట్యూబ్లు యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఆ టైంలో అది కాదు, మీరు ఇటువంటి చూడండి అని ఈరోజు నరేంద్ర గారు, విజయలక్ష్మి గారు రికార్డ్స్ వరల్డ్ రికార్డు అంటే గిన్నిస్ రికార్డు పేరు చెప్పి నాగేశ్వరరావు గారిని ఎక్కించారు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం వల్ల సార్ యూత్లో మార్పు వస్తుంది. మంచి మంచి వీడియోస్ దే ఆర్ మిస్సింగ్. ఇప్పుడు ఎంతసేపు చాటింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, యూత్ అంతా కలిసి ఏయో చూసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కొంతమంది పెద్దలేమో కాంట్రవర్సీ చూస్తున్నారు. ఈ కాదు మనకు కావాల్సిందని. మన లైఫ్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లాగా అనేది ఇంపార్టెంట్. మనకి క్యాన్సర్ రాకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి, అలాగే డెంటల్ని ఎలా కాపాడుకోవాలి, మన పళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఆరోగ్యం ఎలా ఉండాలి, మనం అలాగే సొసైటీలో మంచి పనికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, దేనికి ఉద్యమించాలి
అదే ఈ వీడియోస్ చూడటం వల్ల సమాజంలో కొంత మార్పు డెఫినెట్గా వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇది చేయడం వల్ల మీరు పేపర్లో ఈ న్యూస్లు రావడం, ఓహో ఏదో 1008 వీడియోస్ అంటారు, చూద్దామో ఏంటో ఏం చేశారో ఈయన అని డెఫినెట్గా కొంతమంది అయినా చూసే అవకాశం ఉందని గ్యారంటీ గారు. సో ఇది మంచి పని చేస్తున్నారు నరేంద్ర గారు, విజయలక్ష్మి గారు, మీకు ధన్యవాదాలు నిజంగా కూడా చెప్పాలంటే నిజంగా. అలాగే నాగేశ్వరరావు గారు రాజోల్లో పుట్టినప్పుడు నాకు ఎవరో చిన్నవాళ్ళు చెప్పారండి, మా ఊళ్ళో నాకు మనిషి పుట్టినప్పుడు మా బంధువులు ఎవరో దూర బంధువులు చెప్పారు, ఇలా డెంటల్ నాగేశ్వరరావు గారు మా ఫ్రెండ్ అండి, నాకు బాగా క్లోజ్ అండి నాగేశ్వరరావు గారు డాక్టర్ గారు అంటే, రాజోల్ అండి ఆ వారిది అంటే, వారు ఆ ఉద్యమాలు చేస్తూ ఉంటారే, వారే కదా మంచి పనుల మీద ఉద్యమాలు చేస్తూ ఉంటారు, పుట్టినప్పుడు ఏడవలేదట ఆయన, జై ఉద్యమం జై ఉద్యమం అని అన్నారట అని మా బంధువులు నాకు చెప్పారు ఒకసారి. అంటే వారి రక్తంలోనే అట్లాగుందండి. సో నాగేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పినా కూడా సముద్రానికి ఎండ ఎలా లేదో నాగేశ్వరరావు గారి యొక్క సేవకి ఎండ లేదు.